గౌరవనీయులు గౌరవ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు బీకే పార్సారథి గారు, గౌరవ శాసనసభ్యురాలు పల్లె సింధూరారెడ్డి గారు, గౌరవ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ కోనా శశిధర్ గారు, కలెక్టర్ చేతన్ గారు, తల్లులైనటువంటి వేదికపైనున్న అనిత గారు, అదే మరి వారి అబ్బాయి చరణ్ తేజ్ గారు, అదే మరిగా ఇంకొక పక్కన ఇంకొక తల్లి పద్మ గారు, అదే మరిగా చిరంజీవి చిత్రాని గారు, మదర్ తల్లి రామానుజమ్మ గారు, ఆవిడ బిడ్డ అయినటువంటి వసంత గారు, హెడ్ మాస్టర్ గోపాల్ గారు. ఈరోజు ఒక వండర్ఫుల్ డే. ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే నాకు ఏమాత్రం అనుమానం లేదు, నేను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాననే ధైర్యం ఈ కొత్త చెరువులో వచ్చింది. ఆ స్ఫూర్తిని మీరు ఇచ్చారు. అందరికీ మరొక్కసారి అభినందనలు. ఇక్కడ చూస్తే తల్లి తండ్రి ఇద్దరూ ఉన్నారు, ఇంకో పక్కన పిల్లలందరూ ఉన్నారు, స్టూడెంట్స్ అందరూ ఉన్నారు, ఇంకో పక్కన టీచర్స్ అందరూ ఉన్నారు. అంటే ఈరోజు మనందరం కలిసి ఒక మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డే జరుపుకుంటున్నాం. రెండోసారి, మొన్నే మొదటిసారి జరుపుకున్నాం లాస్ట్ ఇయర్. ఇది రెండోసారి ఘనంగా మనం జరుపుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఒకసారి చరిత్ర. నేను 1998లో పేరెంట్స్ కమిటీస్ ఏర్పాటు చేయాలని నిర్ణయం చేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే మీరందరూ భాగస్వాములు. ఇది ఈరోజు స్కూల్కి వచ్చాం. ఈ స్కూల్లో చూస్తే దీన్ని మామూలు స్కూల్గా చూడడం కరెక్ట్ కాదు. ఒక మాట చెప్పాలంటే ఇది ఒక పవిత్ర దేవాలయం, ఆధునిక దేవాలయం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మన ఊర్లో ఒక చిన్న టెంపుల్ ఉంటే ఆ టెంపుల్లో ఊరంతా కలిసి కాపాడుకుంటాం. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. గ్రామ దేవత ఉంటుంది, ఆ గ్రామ దేవతకు పూజలు చేస్తాం. పూజలు చేసి భక్తి భావంతో మనమందరం కూడా కాపాడుకుంటూ ముందుకు పోయి గ్రామాన్ని కాపాడమని ప్రార్థిస్తాం. అదే మీరు ఒకసారి చూస్తే, ఈ స్కూల్ ఒకసారి చూస్తే, ఇది మనది. మన పిల్లల్ని తీర్చిదిద్దే జ్ఞానాన్ని మనకు ప్రసాదించే ఒక పుణ్యక్షేత్రం. ఇది మన పిల్లలకే కాదు, భావి తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ఈ గ్రామస్తులపైన ఉందని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకనే ఇక్కడ చూస్తే పూర్వ విద్యార్థులందరూ వచ్చారు. వారందరికీ స్వాగతం పలుకుతున్నా. మీకు ఒక బాధ్యత ఉంది. ఆ రోజు సమాజంలో ఒక బాధ్యతగా తీసుకుని స్కూల్ పెట్టారు కాబట్టి ఎంతో మంది దాతలు పెట్టారు, ప్రభుత్వం కూడా సహకరించింది. అదే మరిగా పుట్టపర్తి ట్రస్ట్ కూడా కొంత సహాయం చేశారు. మీరు ఇక్కడ చదువుకొని పైకి వచ్చారు. పైకి వచ్చిన వారందరూ తిరిగి మళ్ళా ఈ స్కూల్కి మీ వంతు బాధ్యత నిర్వహించవలసిందిగా మరొకసారి మీ అందరికీ పిలిపిస్తున్నా. ఇదందరి బాధ్యత, సమిష్టి బాధ్యత. 95లో ప్రారంభించినటువంటి ఏదైతే స్కూల్ విద్యా కమిటీలు ఈరోజు నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోయినటువంటి విద్యామంత్రిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.
ఎందుకంటున్నానంటే ఈరోజు మీరు చూస్తే 61,135 విద్యా సంస్థల్లో 2,28 మంది పాల్గొంటున్నారు. గురువులు మనందరం కూడా, నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉంటుంది, చిన్నప్పుడు అందరినీ మర్చిపోతాం కానీ నా టీచర్ని ఎప్పుడూ మర్చిపోలేం. మనం గుర్తుపెట్టుకునేది ఆ టీచర్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాం. తల్లి తండ్రి తర్వాత మనం ఆరాధించేది, పూజ చేసేది టీచర్ని పూజ చేస్తాం, అలాంటి ఆరాధిస్తాం, తర్వాత దేవుడు అంటాం. అందుకని నేను ఇప్పుడు చెప్తున్నా, 5వది కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు చదువుకున్న స్కూల్ను కూడా గుర్తుపెట్టుకుని ఈ ఆధునిక దేవాలయాల్ని భావితరాలకు అందించే బాధ్యత మన అందరిది అని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు గురు పూర్ణిమ. గురువుని తలుచుకోవడం కోసం మనం అందరం కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాం. రాష్ట్రమంతా ఒక పండుగలాగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చిన మిమ్మల్ని అందరినీ, తల్లి తండ్రికి కూడా బాధ్యత ఉంది. చాలా మంది తల్లిదండ్రులు ఆలోచించేది, మన పిల్లలకు 1 ఎకరా భూమి కొనిద్దామని ఆలోచిస్తాం, లేకపోతే ఏదో కష్టపడదాం అని మీరు ఆలోచించుకుని నిరంతరం పిల్లల్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. దాంట్కి నేను కూడా ఉన్నా. ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడే మంత్రి గారు ఒక మాట అన్నారు, నేను 1978లో ఎమ్మెల్యే అయ్యాను, అక్కడి నుంచి మంత్రి అయ్యాను, ముఖ్యమంత్రి అయ్యాను, రాజకీయాల్లో బిజీగా ఉన్నాను. కానీ ఏ రోజు కూడా నేను పేరెంట్స్ కమిటీ మీటింగ్కి లోకేష్ స్కూల్కి వెళ్ళా, కాలేజీకి వెళ్ళా, ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ మా మిస్సెస్ అయితే నిరంతరం పర్యవేక్షించి బాగా చదివించాలని ఆలోచించడమే కాకుండా అన్ని మీటింగులకు వెళ్ళి కడకు స్టాన్ఫోర్డ్ వరకు చదివించడానికి కృషి చేసిన వ్యక్తి మా మిస్సెస్. అది తల్లి ప్రాధాన్యత. ఇక్కడ కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని అందరినీ. ఈరోజు మీరు చూస్తే పిల్లలు ఎంతమంది ఉన్నారు? చేలు పైకి ఎత్తండి. పిల్లలు ఓకే, దించండి, చేలు దించండి. తల్లులు మీరు చేలు పైకి ఎత్తండి. ఆడవాళ్ళందరూ తల్లులు మాత్రం, తల్లులు, తండ్రులు కాదు, తల్లులు మాత్రం ఓకే, దించండి. తండ్రులు చేలు పైకి ఎత్తండి. తక్కువ కనపడుస్తున్నారు తండ్రులు, మీరు కూడా డుమ్మా కొట్టారు. అంటే ఇలాంటి సందర్భంలో నేను చూస్తే మీరే చూశారు. ఇప్పుడు తల్లులందరూ వచ్చారు, తండ్రులు మాత్రం డుమ్మా కొట్టారు. ఆ తప్పు చేయొద్దండి, మీ బాధ్యత. అందుకే నేను కూడా ఆలోచించాను, నేను ఎప్పుడు మహిళా పక్షపాతిని. నేను చేసిన కార్యక్రమాలన్నీ ఆడబిడ్డల పేరుతోనే ఆడబిడ్డలకే చేశాను. ఎప్పుడో డాక్రా సంఘాలు పెట్టాను. పొదుపు ఉద్యమం నేర్పించింది నేనే నా ఆడబిడ్డలకి. ఈరోజు ఎన్నో వ్యవస్థలు విధ్వంసమైనాయి కానీ ఆ రోజు పెట్టిన డాక్రా సంఘాలు, మెప్మా సంఘాలని ఎవరు కదిలించలేకపోయారంటే అది శక్తివంతమైన ఒక ఆర్గనైజేషన్. ఆ తర్వాత కూడా నేను ఆలోచించాను, ఒకప్పుడు చాలా వివక్షత ఉండేది. ఆడబిడ్డల్ని మగవాళ్ళు ఇంట్లో తల్లి కూడా చదివించేది కాదు. ఆ రోజు మీరు ఆలోచించింది, మగపిల్లవాడిని చదివిస్తే మనకు తిండి పెడతాడు, మనల్ని చూసుకుంటారు. ఆడపిల్లల్ని మాత్రం వీలైన తొందరలో పెళ్లిళ్లు చేసి ఒక ఇంటికి పంపించేయాలనుకునేవారు. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, ఆడబిడ్డల సంరక్షణ పథకం పెట్టి అప్పట్లోనే 5,000 రూపాయలు బ్యాంకు డిపాజిట్ చేసి పెద్దయినాక ఆ డబ్బులు ఉపయోగించుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అదే కాదు, కాలేజీల్లో 33% ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెట్టాను. నేను ఒకటే ఆలోచించాను, మగ పిల్లల కంటే ఆడపిల్లలు తక్కువ కాదు. తల్లిదండ్రులు బిడ్డల్ని సమానంగా చూసుకోవాలి. ఆ స్ఫూర్తితోనే ఈరోజు
ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చాం. ఈరోజు ఇక్కడ చూస్తే ఓసారి మనం చేసే కార్యక్రమాలు ఒక చరిత్రకు శ్రీకారం చుడతాయి. అదే నేను ఒకే బిడ్డకిస్తే ఒకరు మాత్రం చదివిస్తారు, ముగ్గురిని లేకుంటే నలుగురిని. ఈరోజు నేను చూస్తున్నాను ఇక్కడ నా పక్కన కూర్చున్న వాళ్ళిద్దరికీ నలుగురు పిల్లలకి తల్లికి వందనం వస్తా ఉంది. కొంతమంది 6-7 మందికి వచ్చింది. అదొక శుభ పరిణామం. నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద డబ్బులు ఇవ్వడమే కాకుండా పూర్తిగా వాళ్ళని చదివించే బాధ్యత, నాణ్యమైన విద్య ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు ఒక మంచి సంకల్పం. ఇప్పుడే మంత్రి గారు చెప్పారు, ఒక మాట అన్నారు. ఆయన అడిగినప్పుడు నేను అందరినీ కూడా కొంచెం కన్సల్ట్ చేసినప్పుడు ఏ పోర్ట్ఫోలియో తీసుకుంటారంటే, కాదు నేను విద్యాశాఖే తీసుకుంటా, దీనివల్ల పిల్లల భవిష్యత్తు బాగా చేసే అవకాశం నాకు వస్తుందని ఏరి కోరి మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్ ఎంపిక చేసుకున్న వ్యక్తి లోకేష్. ఎందుకంటే నేను కూడా అనుకున్నాను, డిఫికల్ట్ డిపార్ట్మెంట్, అనునిత్యం పనులుంటాయి. కానీ అతనుకుండే స్టాన్ఫోర్డ్ వరకు చదువుకున్నాడు కాబట్టి ఆయన చూస్తే ప్రతి ఒక్కరూ మేము కూడా చదువుకొని పైకి రావాలనే కోరిక కలుగుతుంది. దాన్ని ప్రేరేపించే విధంగా కార్యక్రమాలు చేయమని చెప్పి కూడా ఆయనకి చెప్పా. అది చేస్తారని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. విద్యార్థుల విషయంలో ఒక ఉపాధ్యాయులదే బాధ్యత కాదు, తల్లిదండ్రులందరిది బాధ్యత. ఈరోజు మనం చూస్తున్నాం, ఈ కమిటీలో మీరు చూస్తే పోయిన సంవత్సరం డిసెంబర్లో ఒక మీటింగ్ పెట్టాం. 44,956 పాఠశాలల్లో పేరెంట్స్, టీచర్స్, మదర్స్ కమిటీ, ఇది మేనేజ్మెంట్ కమిటీలు నిర్వహించాం. ఈసారి మాత్రం కార్పొరేట్ స్కూల్స్ కూడా నేను చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే పేద పిల్లలు ఈ గవర్నమెంట్ స్కూల్లో సరిగా చదువు చెప్పరనే ఉద్దేశంతో ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. చదువు అనేది చాలా ముఖ్యం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు. అక్కడ చదివించినా పర్వాలేదు, అవసరమైతే ఒక 5-10 సంవత్సరాల్లో ప్రైవేటు, కార్పొరేట్ కంటే మిన్నగా గవర్నమెంట్ స్కూల్స్ తయారు చేసే బాధ్యత మా టీచర్లది, ఈ ప్రభుత్వాన్ని. నిన్నే నేను చూశాను, గర్వపడుతున్నా. ఒక నెల్లూరు ఒక స్కూల్ అయితే నో వేకెన్సీ బోర్డు పెట్టారు. అందరూ అయిపోయింది, ఫుల్ మంచి క్వాలిటీ ఇస్తా ఉంటే అందరూ అక్కడికి వెళ్తే వాళ్ళు క్లియర్గా పెట్టుకుని ఇంకా నో కాలేజ్ స్టూడెంట్ మొత్తం వేకెన్సీ అని మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు. ప్రతి ఒక్క స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్స్తో పోటీ పడాలి, నాణ్యమైన విద్య ఇవ్వాలి. అవసరమైతే మళ్లీ పిల్లలందరూ మన స్కూళ్లకు రావాలి. నో వేకెన్సీ బోర్డు పెట్టి మీరు ముందుగా ఫుల్ అయిపోయినాయని చెప్పగలిగితే ఆ రోజు మా టీచర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తానని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. మన టీచర్లు ఏం తక్కువ కాదు, చాలా సమర్థవంతమైన టీచర్లు. ఇక్కడ పనిచేసే టీచర్ల కంటే కార్పొరేట్ స్కూల్స్లో పెద్ద టీచర్లు కాదు. ఒక శ్రద్ధ పెట్టారు, వాతావరణాన్ని క్రియేట్ చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ఎయిడెడ్, అన్ఎయిడెడ్, జూనియర్ కాలేజీలు అన్ని కలిసి నిర్వహిస్తున్నాం. ఈరోజు మీరు చూస్తే 74,96,288 మంది విద్యార్థులు, 3,32,770 మంది ఉపాధ్యాయులు, 1,49,92,456 మంది తల్లిదండ్రులు. ఈ కార్యక్రమంలో 2,28,000 మంది, 2,28,000 మంది భాగస్వాములైనటువంటి
ఏకైక కార్యక్రమం, గిన్నిస్ రికార్డు క్రియేట్ చేయడానికి అవకాశం ఉండే ఏకైక కార్యక్రమం ఈ మెగా పేరెంట్స్ ఈ యొక్క పీటీఎం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఇది ప్రారంభం మాత్రం. నేను చూశాను, పిల్లలకి ప్రోగ్రెస్ కార్డులు ఇస్తున్నారు, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ అన్ని ఇస్తున్నారు. ఇంకొక యాప్ తీసుకొస్తున్నారు, గ్రీన్ పాస్పోర్ట్ తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూసుకుంటే ఒక బాధ్యత, ఒక భవిష్యత్తుకు భరోసా ఇచ్చే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకున్నారు. తల్లిదండ్రులందరినీ కోరుతున్నా, ఇమ్మీడియట్ గా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తెల్లవారితో 10 గంటలకి మీ అబ్బాయి వచ్చాడా లేదా రికార్డు ఉంటుంది, మీకు అలర్ట్ వస్తుంది. పిల్లలు ఇక్కడుండే పిల్లలందరినీ కోరుతున్నా, స్కూలుకు డుమ్మా కొడితే ఇమ్మీడియట్ గా అమ్మకు నాన్నకు తెలుస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా డుమ్మా కొట్టకుండా ఉండాలని పిల్లలందరినీ కోరుకుంటున్నా. ఇది మంచి కార్యక్రమం అవునా కాదా అని అడుగుతున్నా పిల్లలందరినీ. ఆమోదమేనా? పిల్లలందరూ చేలి పైకెత్తండి. మీ మంత్రి గారు చాలా బాగుంటారు, పిల్లల్ని చదివించడంలో మాత్రం కఠినంగా ఉంటారు. దానికి అభినందిస్తున్నా. ఓకే, గుడ్. తల్లిదండ్రులు యాప్ చూస్తారని అడుగుతున్నా, డౌన్లోడ్ చేసుకుంటారా లేదా మీరు? అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? ఉన్నాయంటే చేలి పైకెత్తండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొచ్చాం. మీరెక్కడికి పోయే పని లేదు. ఒక్క వాట్సాప్ గవర్నెన్స్ లో ఏం కావాలనో చెప్తే చేసి మళ్లీ మీకు సమాధానం చెప్పే బాధ్యత, పనులు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం అందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఫస్ట్ టైం స్కూల్స్ లో మీరు చూస్తే ప్రతి ఒక్కరికి నాణ్యమైన ఆకర్షణీయమైనటువంటి యూనిఫామ్ తీసుకొచ్చారు. షూ కూడా బాగుంది, పుస్తకాలు బాగున్నాయి, బ్యాగులు కూడా బాగున్నాయి. కొత్త చెరువుకు వస్తే మళ్ళా నాకు చదువుకోవాలనిపిస్తా ఉంది. ఒక బ్రహ్మాండమైన వాతావరణం ఉంది ఇక్కడ. ఇప్పుడే నేను క్లాస్ రూమ్ పోయాను, నేను కూడా టీచ్ చేశాను. నేను కూడా టీచ్ చేసి పిల్లల యొక్క ఉత్సాహం చూశాను, చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు అక్కడ టీచర్ను కూడా చూస్తే ఇక్కడే చదువుకుని గోపాలుడు అనే వ్యక్తి మళ్లీ ఇక్కడే నేను పనిచేయాలి, ఈ స్కూల్ రుణం తీర్చుకోవాలని టీచర్గా ఇక్కడికే ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడంటే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో ప్రతి ఒక్క విద్యార్థికి మిత్రా కిట్ ఇచ్చారు. ఒకప్పుడు మీరు చూస్తే నాకు అనిపిస్తుంది, నాయకులంటే ఎన్ని చిత్ర విచిత్రాలు చేశారంటే కడాన పిల్లలకిస్తే పుస్తకాల పైన బ్యాగ్ కూడా వదిలిపెట్టలేదు, దానిపైన కూడా బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఆ రోజులు అయిపోయినాయి, ఏ బొమ్మ ఉండదు, విద్యాలయాల్లో రాజకీయాలు లేవు. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేయడమే కాకుండా ప్రపంచంలోనే చురుకైన యువతగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. అందుకని ఏవైతే నిర్లక్ష్యం చేశారో అవన్నిటిపైన విద్యార్థులకు అందరికీ కిట్లు అందించాం. ఒక్కొక్క కిట్టుకైతే 2,275 రూపాయలు చొప్పున 953 కోట్లు ఖర్చు పెట్టాం. ఇవన్నీ కూడా 1-8 వరకు, అదే 120 స్టిచ్చింగ్ మాత్రం 120 రూపాయలు, 9-10 అయితే 240 రూపాయలు స్టిచ్చింగ్ అయ్యే పరిస్థితికి వచ్చింది. నోట్ పుస్తకాలు కూడా నేను చాలాసార్లు చూసేవాడిని. స్కూల్ తెరిస్తే పుస్తకాలు దొరికేటివి కాదు, స్కూలుకు వచ్చి ఏ పని చేసేవాళ్ళు కాదు. ఈసారి పాఠశాలలు ప్రారంభోత్సవం ప్రారంభించగానే మీకు పుస్తకాలు అందించిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం మధ్యాహ్న భోజనం రద్దు చేశారు.
నేను వస్తానే మధ్యాహ్న భోజనం కూడా మళ్ళా తిరిగి ప్రవేశపెట్టాం. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు నేనే క్యారియర్ తీసుకుని 6 కిలోమీటర్లు నడిచి చదువుకునే దానికోసం క్యారియర్ కానీ పొట్లాలు కట్టుకుని 6 కిలోమీటర్లు నడిచి వాగులు వంకలు అంతా కూడా నడిచి స్కూలు మీ చదువుకొని మళ్ళా ఇంటికి వచ్చేవాడిని. అంటే 2 సార్లు 12 కిలోమీటర్లు నడిచేవాడిని. పిల్లలు మీరంతా అదృష్టవంతులు. ఉచిత బస్సు ఎక్కితే నేరుగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడికి వస్తే భోజనం తీసుకొచ్చే పరిస్థితి లేదు. మీకు బాధ లేదు. మా తల్లి అయితే నేను 5-6 గంటలకు బయలుదేరాలి. 6 గంటలకు బయలుదేరాలంటే 4 గంటలకు లేచి వంట చేసి నాకు పొట్లం కట్టిస్తే దాన్ని తీసుకొని నేను వెళ్ళేవాడిని. ఇప్పుడు మీకు ఆ బాధ లేదు. మంచి రుచికరమైన భోజనం, ఆరోగ్యకరమైన భోజనం, వేడి భోజనం. మొన్నటి వరకు అయితే బియ్యం బాగలేవంటే కాదు, నా పిల్లలకి సన్న బియ్యం పెట్టాలని సన్న బియ్యాన్ని తీసుకొచ్చి నాణ్యమైన బియ్యంతో ఈరోజు ఇస్తున్నాం. ఇంకా వీలైతే నేను ఒకటే చెప్తున్నా, డిపార్ట్మెంట్కి క్వాలిటీ కాడ కాంప్రమైజ్ లేదు. దీన్ని నేరుగా టీచర్ల మీద బాధ్యత పెట్టకుండా పేర్లలుగా ఏం చేయాలో చేసి సమర్థవంతంగా ఇచ్చేస్తాం. ఎప్పటికప్పుడు తల్లిదండ్రులు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇప్పుడే మీరు ఒక విషయం చూశారు, గంజాయి వద్దు బ్రో. నేను ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరందరూ ఇది ఆషామాషిగా తీసుకోవద్దండి. నేను ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను, మొత్తం ఏజెన్సీ ఏరియాలో విశాఖపట్నం అరొక పాడేరులో గంజాయి పెద్ద ఎత్తున పెంచారు. మామూలుగా కాదు, ఒక వ్యవసాయ వాణిజ్య పంటమారుగా పెంచి దేశానికి ప్రపంచానికి సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల చాలా మంది పిల్లలు కాలేజీల్లో అలవాటు పడే పరిస్థితికి వచ్చారు. ఏ పనైనా కంట్రోల్ చేయగలుగుతాం, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాం. ఒకసారి డ్రగ్స్కి అలవాటు పడితే చాలా ప్రమాదం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎవడైనా సరే డ్రగ్స్ అమ్మినా, గంజాయి పండించినా, గంజాయి అమ్మినా అదే చివరి రోజు మీకు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. మా పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దండి. అదే సమయంలో తల్లిదండ్రులు కూడా కోరుతున్నాం, నిన్నే ఆలోచించాం, ఎవరైనా ఒక షాపులో అమ్మితే ఆ షాపుని సీజ్ చేస్తాం. నిన్న మొన్న చూస్తే వ్యసనానికి బానిసలైపోయి విశాఖపట్నంలో పాడుబడిపోయిన ఎండల్లో గంజాయి మొక్కలు పెంచే పరిస్థితికి వచ్చారు. అలాంటి గంజాయి మొక్కల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం, ఎక్కడ కూడా జరగనీయం, కఠినంగా ఉంటాం. ఆ ఆస్తిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గంజాయి బాధితులకు ఖర్చు పెడతానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. అవసరమైతే భవిష్యత్తులో నేను హెచ్చరిస్తున్నా, మీరు మారకపోతే మీకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా బంద్ చేస్తామని వారందరికీ హెచ్చరిస్తున్నారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక మంచి సమాజం కోసం మనం ముందుకు పోయేటప్పుడు అందరూ కూడా ఒక బాధ్యతగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, టీచర్లందరూ అన్నదానం కంటే, వస్త్రదానం కంటే, గోదానం కంటే మిన్నదైంది విద్యాదానం. అలాంటి విద్యాదానాన్ని ఇచ్చే మా టీచర్ని మనస్ఫూర్తిగా పేరు పేరున అభినందిస్తున్నా. పిల్లలకు కూడా కోరుతున్నా, ఈరోజు తల్లికి వందనం పెట్టామంటే పిల్లల్లో ఒక బాధ్యత పెరగాలి, తల్లి మీద ప్రేమ పెరగాలి, భక్తిభావం పెరగాలి. పైకి రావడమే కాదు, ఎప్పుడు కూడా తల్లిని గౌరవించడమే కాదు, తల్లి మాట వినడమే కాదు, తల్లిని శాశ్వతంగా బాగా చూసుకోవాలని ఆలోచన ప్రతి ఒక్క పిల్లల్లో రావాలనే ఉద్దేశంతోనే తల్లికి వందనం తీసుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం చూస్తే గతంలో అబ్దుల్ కలాం ఒక స్ఫూర్తి కావాలి.
ఇంటింటికి న్యూస్ పేపర్లు వేసి వచ్చిన డబ్బులతో చదువుకున్న వ్యక్తి అబ్దుల్ కలాం గారు. ఇంకో పక్క అంబేద్కర్ వీధి దీపాల కింద చదివి ఆయన రాజ్యాంగాన్ని రాసే స్ఫూర్తి వచ్చిందంటే అది ఆయన గొప్పతనం. ఒకరు మిసైల్ మ్యాన్ గా, ఇంకొకరు రాజ్యాంగ నిర్మాతగా తయారయ్యారంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది మన పిల్లల్లో చాలా శక్తి సామర్థ్యాలున్నాయి. ఇప్పుడే నేను ఒక అబ్బాయిని చూశాను, మా రాజకీయ నాయకులు ఎవ్వరూ మాట్లాడలేరు, బ్రహ్మాండంగా మాట్లాడాడు. చాలా తక్కువ సమయంలో స్ఫూర్తిదాయకమైన మెసేజ్ ఇచ్చాడు. అలాంటి శక్తి సామర్థ్యాలు మన వాళ్ళకందరికీ ఉన్నాయి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 12 సార్లు డిఎస్సీలు పెట్టాను. 1-2 సార్లు కాదు, 12 సార్లు డిఎస్సీలు పెట్టాం. గడచిన ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ని నియమించకుండా విద్యా సంస్కరణలు తెచ్చామన్నారు. టీచర్లు లేకుండా విద్యా సంస్కరణలు ఏముంటాయని నాకైతే అర్థం కాలేదు. రెండోది, సమయం అంతా వేస్ట్ చేశారు. ఇంగ్లీష్ మీడియం పెట్టామన్నారు. మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టడం ఏంటి? ఎప్పటి నుంచో ఉంది. అలాంటిది లేనిపోని సమస్యలు తీసుకొచ్చారు. ఇంకో పక్కన చూస్తే ఎక్కడికక్కడ టీచర్లందరికీ బాత్రూంలు యాప్లు తీయమని, ఫోటోలు తీయమని, అవన్నీ పంపించమని నానా బాధలు పెట్టే పరిస్థితికి వచ్చారు. అన్నిటికీ స్వస్తి పలికాం. టీచర్ని గౌరవిస్తాం, గౌరవప్రదంగా చూస్తాం. మొన్నే మీరు చూస్తే మంత్రి గారి ఆధ్వర్యంలో చాలా స్పష్టంగా ఒక రిఫార్మ్ కూడా తీసుకొచ్చి ఆ రిఫార్మ్ వల్ల ఎవరెవరిని ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలో సిస్టమేటిక్ గా చేసి ఎక్కడా డిస్ప్యూట్ లేకుండా మెరిట్ ప్రకారం ట్రాన్స్ఫర్లు చేసిన పార్టీ ఎన్డీఏ. మంత్రి లోకేష్ గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటికి మీరు చూస్తే 12 డిఎస్సీలు పెట్టి 1,66,000 మంది టీచర్లకు ఉద్యోగాలు ఇచ్చాం. ఇంకో పక్క మొన్ననే ఇంకొక డిఎస్సీ 16,347 మందికి నోటిఫికేషన్ ఇచ్చాం. మొదటి సంతకం చేశాను. రేపు ఆగస్టు లోపల అందరినీ మళ్లీ స్కూలుకు పంపించే బాధ్యత మినిస్టర్ గారిదని చెప్పి మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. అంతేకాదు, ఒకప్పుడు టీచర్లు చూస్తే జిల్లా పరిషత్ చైర్మన్లు ఉండేవాళ్ళు. టీచర్లు వాళ్లే ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. వాళ్ళు తాగే సిగరెట్ పైన ఆర్డర్ వేసేవాళ్ళు. ఆ అట్టపెట్టి ఉంటుంది సిగరెట్లు తాగేటప్పుడు, ఆ కవర్ తీసుకొని దిస్ టీచర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ అంటే ఆయన అక్కడి నుంచి ఎక్కడికి పోవాలి. ఇవి కాపాడుకోవడానికి నిద్ర లేసి రాజకీయ నాయకుల ఇళ్లలో కాపలా కాసేవాళ్ళు టీచర్లు. ఆ రోజు నేను ఆలోచించి టీచర్ అనేవాడు గౌరవంగా ఉండాలని ట్రాన్స్ఫర్స్ అన్ని మెరిట్ ప్రకారం కౌన్సిలింగ్ తీసుకొచ్చిన పార్టీ ఎన్డీఏ పార్టీ, తెలుగుదేశం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా చాలా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈరోజు ఇక్కడే మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇచ్చినటువంటి కార్యక్రమం దగ్గర 4 అంతకంటే ఎక్కువ మంది పిల్లలుండేవాళ్లు 28,912 మంది తల్లులున్నారు. 3 పిల్లల కంటే ఎక్కువ ఉండేవాళ్లు 2,78,804 ఉన్నారు. 2 పిల్లలుండేవాళ్లు 17,63,073 మంది ఉన్నారు. ఒకరే పిల్లలుండేవారు 19,54,954 ఉన్నారు. అంటే ఇప్పటికి ఇచ్చింది మీరు చూస్తే 40,25,743 తల్లులకి 64,29,354 మంది పిల్లలకి తల్లికి వందనం ఇచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వాంది. ఇలాంటి చేసినప్పుడు మనందరం కలిసి ఈరోజు డబ్బులు ఉన్నాయని కాదు, సమస్యలు లేవని కాదు,
చాలా ఇబ్బందులున్నాయి. 5 సంవత్సరాల పరిపాలనలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఇంకో పక్క వడ్డీ కట్టాలి, అప్పులు కట్టాలి. నేను చెప్పిన సూపర్ 6 నిలబెట్టుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా నేను చెప్పిన మాట నిలబెట్టుకుంటామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. నేను గాని ఈ మంత్రివర్గం గాని ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు గాని అదే మాదిరిగా బీజేపీ గాని మేము చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి రాత్రింబగళ్ళు పనిచేస్తున్నాం. తప్పకుండా నిలబెట్టుకుని మీకు మెరుగైనటువంటి సేవలు అందించడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేనే మిడ్ డే మీల్ స్కీమ్ కూడా తీసుకొచ్చాను. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 1995లో ఆగస్టు 15న ఏదైతే మిడ్ డే మీల్ స్టార్ట్ చేసి రేషన్ ఆ రోజు రా రేషన్ కింద ఇచ్చాం. ఆ తర్వాత 2001లో మధ్యాహ్న భోజనాన్ని ప్రారంభించాం. ఆ తర్వాత వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా ఎక్స్టెండ్ చేశాం. అనేకమైన మార్పులు, వినూత్నమైన రిఫార్మ్స్ అన్ని తీసుకొచ్చి మనం ముందుకు పోగలిగాం. ఈరోజు మినిస్టర్ గారు షైనింగ్ స్టార్స్ అని ఒక ప్రోగ్రాం తీసుకొచ్చారు. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిభ అవార్డ్స్ ఇచ్చాను. ఆ ప్రతిభ అవార్డ్స్ చూస్తే ప్రతి ఒక్కరికి ఆ రోజు ప్రతిభ అవార్డ్స్ ద్వారా 7వ తరగతి పాస్ అయితే మంచి మెరిట్ వస్తే ఎక్కడ కావాలన్నా చదువుకోవడానికి 10th క్లాస్ వరకు మనమే డబ్బులు ఇచ్చాం. 10th క్లాసులో పాస్ అయితే ఇంటర్మీడియట్ ఎక్కడ కావాలంటే చదువుకోవడానికి డబ్బులు ఇచ్చాను. ఇంటర్మీడియట్లో పాస్ అయితే ప్రపంచంలో నచ్చిన ప్లేస్లో చదువుకునే విధంగా ఆ రోజు ప్రతిభా అవార్డ్స్ ఇచ్చాం. దానివల్ల చాలా మంది చదువుకున్నారు. ఈరోజు మళ్ళీ ఆలోచిస్తున్నాను. రేపు రాబోయే రోజులు మినిస్టర్ గారికి డిపార్ట్మెంట్కి చెప్తున్నాను. ఆ రోజు ఈ స్కీమ్ వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. నా తల్లి తండ్రి వల్లనే కాదు, డబ్బులు అవసరం లేదు, ప్రభుత్వమే అండగా ఉంటుంది, నేను కష్టపడతానని చదువుకున్న వాళ్ళు ఈరోజు ప్రపంచం మొత్తం రాణిస్తున్నారు. మంచి కంపెనీలు పెట్టారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఐటీ గాని ఐఏఎస్ అన్ని రాణించే పరిస్థితికి వచ్చారు. ఈ షైనింగ్ స్టార్స్ అందరికీ అలాంటి స్కీమ్ తీసుకొచ్చి నచ్చిన కాలేజీల్లో చదువుకునే స్వేచ్ఛ మా పిల్లలకి ఇచ్చే విధంగా డిపార్ట్మెంట్ యాక్షన్ ప్లాన్ తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. ఈరోజు చాగంటి కోటేశ్వరరావుని పెట్టాం, అడ్వైజర్గా పెట్టాం. ఈరోజు ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, బాగా చదువుకొని సమర్థవంతంగా ముందుకు పోయే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇక టీచర్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయండి. ఈ స్కూల్ ఉంది, అప్పుడప్పుడే పిలిపించండి, వారి దగ్గర కూడా పిల్లలకి టీచ్ చేయించండి, వాళ్ళ బెస్ట్ ప్రాక్టీస్ చెప్పమనండి. వాళ్ళ జీవితంలో ఏ విధంగా బాగొచ్చారో అవి కూడా చెప్పగలిగితే పిల్లల్లో స్ఫూర్తి వస్తుంది. అది కూడా చేయమని మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు నేనే ఒకప్పుడు స్టేడియంకి డబ్బులు ఇచ్చాను. ఆ స్టేడియం నిలిచిపోయింది. దానికి 2 కోట్లు అవుతుందన్నారు. ఆ 2 కోట్ల రూపాయలు ఈ రోజే శాంక్షన్ చేస్తున్నాను. పునాది బెస్ట్ స్టేడియం ఇక్కడ కడతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మిమ్మల్ని అందరినీ మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, భవిష్యత్తులో హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్. ఇంకా మేము కష్టపడుతున్నాం, శారీరకంగా కష్టపడుతున్నాం అంటే ఎవ్వరికి అవసరం లేదు. మీ పిల్లల్ని ఒకప్పుడు నేను ఒక పిలిపించాను. ఆ పిలుపు మీ పిల్లల్ని ఐటీలో చదివించమంటే 25 ఏళ్లలో ఈరోజు నేను ఇచ్చిన పిలుపు అందుకున్నవారు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఎక్కువ తలసరి ఆదాయం సంపాదించే వ్యక్తులు ఎవరంటే మన తెలుగు బిడ్డలు, మన రాష్ట్రంలో ఉండే పిల్లలు. అది గర్వకారణం. ఇప్పుడు నేను పిలిపించేది, మీరు మీ పిల్లల మీద శ్రద్ధ పెట్టండి, బాగా చదివించండి. మీరు 1-2 ఎకరాలు ఇస్తే
వాళ్ళకు వచ్చేది ఏమీ ఉండదు. బాగా చదివించగలిగితే మీరు ఊహించని ఎత్తు ఎదగతారు. తద్వారా వాళ్ళ జీవితాలు బాగుపడమే కాకుండా మీరు మీ కుటుంబం ఆనందంగా ఉండే పరిస్థితి వస్తుంది. ఇంకంతా కూడా నాలెడ్జ్ ఎకానమీకి చదువు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఒక స్ఫూర్తిదాయకంగా నిర్వహించిన విద్యాశాఖని మనస్ఫూర్తిగా అభినందిస్తూ దీన్ని రాబోయే రోజులు ఇదే విధంగా ముందుకు తీసుకుపోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి.